బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కారు. రైతన్నకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ధాన్యం కొనుగోలు సన్నబొడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సీఎం కామెంట్లపై మండిపడుతున్నారు. అటు సర్కారు తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రైతులు తిరగబడుతూ ఉన్నారు. ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంట కొనకపోవడంతో ఎక్కడికక్కడ ధాన్యం రాసులు దిగుబడులన్నీ కూడా ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. భువనగిరి పక్కనే ఉన్నటువంటి ఆకుతోటబాయి తండాలో ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఐకేపీ కేంద్రంలో ఎక్కడికక్కడ కూడా ధాన్యం రాసులు మనకు కనపడతా ఉన్నాయి. 2 నెలలుగా రైతులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అకాల వర్షాలకు ఈ ధాన్యం అంతా కూడా తడిసి మొలకెత్తుతూ ఉంది. కానీ ఏ ఒక్క అధికారి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో ఇవన్నీ కూడా వర్షార్పణం అవుతూ పీకలొత్తు నష్టాల్లో రైతులందరూ కూడా కూరుకుపోతున్నారు. ఈ గ్రామ రైతులైతే 3 రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారుల కాళ్ళ వెళ్ళబడి కూడా వేడుకున్నారు, బతిమలాడారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, వచ్చేది వానాకాలం సీజన్, తమ పంటలు సాగు చేసుకోవాలంటే తమకు కొంత పెట్టుబడి కావాలి. ఈ ధాన్యం అంతా కూడా అమ్ముడు పోతేనే తమకు పెట్టుబడులు వెళ్తాయి, లేదంటే మళ్ళీ వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తమ ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు డబ్బులు వెంటనే అందించాలని కూడా వాళ్ళందరూ కూడా అడిగారు. కానీ ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటివరకు కూడా పట్టించుకోలేదు. వాళ్ళ ధాన్యం రాష్ట్రాన్ని కూడా ఐకేపీ కేంద్రాలు అలాగే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో మనం అంతా కూడా పర్యటన చేస్తూ ఉన్నాం. రైతుల బాధ ఏ విధంగా తెలుసుకుంటున్నాం, వారితో మనం మాట్లాడదాం. ఎన్ని రోజులుగా ధాన్యం కొనుగోళ్లు ఆగిపోయాయి, ఏ విధంగా నష్టపోతున్నారు, వారి మాటను తెలుసుకుందాం. ఏం పేరు, నీ పేరు, ఎన్ని రోజులుగా మీకు అయిపోయింది? 2 నెలలు సార్. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఇప్పుడు దాదాపు ఇంతవరకు కనీసం ఏ అధికారులు కూడా రాలే. ఇంతవరకు మా ధాన్యం కూడా పోలే. ఇంకా ఏం చేయాలి? ఇంకా ఇప్పుడు రేపు నారు పోస్తాం. ఇప్పుడు అవి ఆడనే ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి? మొలకలు, ఈ మొలకలు ఏం సార్? ఇంకో మొలకలు చూస్తున్నాం. మొలకలు ఇంకా రండి. గ్రామ కార్యదర్శి, కలెక్టర్, ఎంఆర్ఓని, ఇక్కడ ఎమ్మెల్యే అందరూ పోయినా సార్. అందరూ పోయినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకుంటారు? ఈ ప్రభుత్వం ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళు తెస్తారా? లేకపోతే ఈ రాశులు మొత్తం తల పెడతాం. అలా ఈ ప్రభుత్వం పేరు మీద పెడతాం. గత ప్రభుత్వం ఎట్లుండే? అది మంచిగా ఉంది. అప్పుడు మంచిగా ఉంది. అయ్యో అమ్ముడు పోయినాయి. ఒక్క లారీ కూడా ఆగలే. ఏదో లారీలు తెచ్చిండు, అవి తెచ్చిండు. ముందే తెండు. ఆయనే మంచోడు. నన్ను అడితే కేసీఆర్ మంచోడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందండి, మీ రైతులు ఎందుకు పట్టించుకోరు? ఇప్పుడు ఏముంది ఇప్పుడు? ఇగో ఈ మొలకలు వెళ్తున్నాయి. ఎక్కడెక్కడ మొలకలు వెళ్తున్నాయి. మాకు ఉన్నది దొప్పాడు. దొప్పడికి ఏం చేయాలి? మేము ఎక్కువ ఉందా మాకేమన్నా? అవి మొలకలు వెళ్తున్నాయి. 3 నా రాసి నాకు ఇంత ఏమన్నా మాట 40 బస్తాలు అవుతుండొచ్చు. దానికి 4 సార్లు తిరిగేసిన నేను. ఈ మొత్తం వర్షానికి మన వర్షం పడ్డది. మళ్ళీ తిరిగేసిన, మళ్ళీ ఇది చేసిన, అన్ని చేసిన. పట్ట ఎక్కడ సార్? ఒక పట్టకు 20 రూపాయలు కూలి. ఇప్పుడు దాకా ఒక 5,000 అవుతున్నాయి. ఏముంది? ఈ పట్టాలకు, దానికి, ఈ మిషన్లకు, ట్రాక్టర్లకే అయిపోతున్నాయి మా పైసలని. మహిళా రైతు ఉన్నారు. అమ్మ, కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేశారు కదా, కలెక్టర్ని కూడా అడిగారు ఎందుకు అమ్ముడు పోట్లు ఇవన్నీ కూడా ఎందుకు ధాన్యం తరలించారు? ధాన్యాలు పోతలేవు, లారీలు వస్తలేవు సార్లు. మా ఒడ్లు మొత్తం ఇప్పుడు 2 నెలలు మొత్తం మొలకలు వచ్చినాయి. ఒక్కొక్కరు కూలీలకు పెడితే రైతులు ట్రాక్టర్లకు 5 గంటలు, 1 ఎకరానికి 5 గంటలు, గంటకు 1200. ఒక్క మనిషి మిషన్కి 3 వేలు. మళ్ళీ సార్ మళ్ళీ కూలీలకు ఒక్క మనిషికి 1000 రూపాయలు ఇచ్చి ధాన్యాలు చేసినాం. 1000 రూపాయలు పెట్టి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. 2 నెలల దాకా మా ధాన్యాలు పోతలేవు, మొలకలు వస్తున్నాయి. దీని పరిస్థితి ఏంటిది? రోజు ఎంఆర్ఓ కాడ, ఎండిఓ కాడ పోయినా కానీ లారీలు పంపిస్తలేరు. వస్తలే అప్పులు తెచ్చినా. ఒక్క పట్టకు సారు ఒక్క రోజుకు 30 రూపాయలు. ఒక్కొక్క రాజు కింద 10 పట్టలు. రోజుకి ఎంత అవుతుంది సారు? 300. మళ్ళీ మరి రోజు మేము పొద్దుగాల పోవాలి సారు. మేము కూలి చేసుకొని రైతు బాధలు, మా బాధలు దున్కాలు వచ్చేదాకా ఎప్పుడు ఆగలే ఇంట్లో. మా ఒడ్లు ఒక్కసారి కూడా అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే? మంచిగా పోయినాయి సారు. మంచిగా టైంకు పోయినాయి. ఇంత ఇబ్బంది ఒక్క 2 రోజులు రాకుండా మళ్ళీ నెక్స్ట్ సారి పోయినా కానీ పంపించిండు. ధాన్యాలు పోయినాయి. 15 రోజుల కథం. ఇప్పుడు 2 నెలల దాకా మా ధాన్యాలు పోతలేవు సార్. ఎమ్మెల్యే ఎవరమ్మా? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. చూడలే సార్. పట్టించుకుంటలేడు సారు. అమ్మ, మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు పావాలి.
ఇప్పుడు ఏం లేవు, మేము పెట్టుబడి పెట్టే స్థితిలో లేదు. మాకు ఎవడన్నా అప్పు ఇస్తాడా అంటే అప్పు ఇచ్చే స్టేజ్ లో కూడా లేదు సార్. ఎందుకని తెచ్చిన అప్పే తీర్పలేకపోతున్నాం. ఇంకా మా కొత్త అప్పులు ఎవరు ఇస్తారు సార్? ఆడు సుధాకర్ ముండోడు అదే ఇస్తారు. తెచ్చిన అప్పే తిరిగి లేని పరిస్థితి మాది. కాబట్టి మాకు మాత్రం రైతులకు నిండా మూస్తున్నారు. మరి ఇది ఎక్కడ పరిస్థితి? మరి ఉండాలనా? రైతులు పంట పెట్టుకోవాలనా? రేపు అవసరమా కాదా? మరి మేమేమైనా చేసుకొని ఏమైనా పాయిజన్ తీసుకున్నా సావాలనా? కలెక్టరేట్ దగ్గర పోయారండి, కలెక్టర్ని అడిగారు, అధికారులు పంపలేదా? ఒక సివిల్ సప్లై ఆయన ఎవరు డిఎం వచ్చింది సార్. ఏడ సార్ అదే రోజు 2 లారీలు 3 లారీలు పంపిస్తా అన్నాడు. పంపిస్తా అని ఒక్క లారీ 300 బస్తాల లారీ పంపించండి సార్. ఒక్కటి ఇప్పుడు వచ్చింది సార్. రేపు పొద్దున మళ్ళా వస్తున్నాం ధర్నాకు. రేపు 7 గంటలకు వచ్చి గేట్ తాళం కూడా తీయనే మీకు. మేమా రైతులమా లేదా అధికారులా మీరే చూసుకుందామని రేపు అనేసరికి ఇప్పుడు ఒక లారీ వచ్చింది సార్. ఇప్పుడు జస్ట్ 5 minutes బిఫోర్, అంతే తప్ప. వర్షం వస్తుందండి, ఈ వడ్ల పరిస్థితి ఎట్లా? మరి వడ్ల పరిస్థితి ఏం లేదు సార్. మేము రేపు ఇంకో 4 రోజుల తర్వాత నింగలం పెట్టినా మండదు. ఎందుకంటావా? పచ్చిగా అయిపోతుంది. ఇప్పటికే సగం ధాన్యమేమో మొలకలు వచ్చేసినాయి, నారు వచ్చేసింది సార్. అది కూడా నారు వచ్చేసి ఆ నారు వచ్చే ముందు మేమే తలగబెట్టేస్తే అయిపోతుంది. ఇక ఎందుకంటే మేము పండించినాం, మేమే తలగబెట్టుకుంటాం. ఎమ్మెల్యే రాలేదు, ఎంపీ రాలేదు, అధికారులు రాలేదు, ఎవరు రాలేదు సార్. పాప మాకు ఆయన లారీల కొరకు మావానికి మేము బదిలాడి పంపించిన ఏ లారీ రావట్లేదు. మేము బస్తాకు 5,000 రూపాయలు ఇస్తామన్నా కూడా, ఏది లారీకి వచ్చేసి 5,000 రూపాయలు ఇస్తామన్నా కూడా రావట్లేదు సార్. ఎందుకంటే మొన్న ఒక లారీ మిరియాలు కూడా పోయింది సార్. వారం రోజులు ఆగేది సార్. అది అటే కిరాయి పెట్టాలంటే పాపం లారీలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా సార్. మేము రాలేకపోతున్నాం అనే ఉద్దేశం వాళ్ళు రారు సార్. అధికారులు రారు సార్. లారీలు పంపించారు సార్. కాంటా కాదు సార్. ఇక్కడ ఉన్నాయి, ఎట్లయిపోతున్నాయి, చినిగిపోతున్నాయి. వీటికి రోజుకు 30 రూపాయలు కట్టాలి. అట్లా ఒక రైతుకు ఎంత కాదన్నా 10 నుండి 30-40 పట్టాలు తేవాలి సార్. ఒక్కొక్క పట్టాకు వచ్చేసరికి 30 రూపాయలు అవుతుంది సార్. 5-6 వేలు అవే అవుతున్నాయి సార్. కొద్ది తడిచిపోతే ఇక మధ్యరాత్రి వచ్చి మళ్ళీ ఇచ్చేయాలి సార్. పొద్దున మళ్ళీ కూలోళ్ళం పెట్టి మళ్ళీ వాటిని అటు ఇటు తిరిగేయాలి సార్. బస్తాలు కూడా ఒరిజినల్ బస్తాలా కావు, ఏదో పిచ్చిపోయిన బస్తాలు ఇస్తారు సార్. ఒక మహిళ రైతున్నారు. అమ్మ, ఎన్ని రోజులు పోసిరు మీరు? ఎన్ని రోజుల నుంచి ధాన్యం కొనుగోలు జరగట్లేదండి? ఎంత నష్టం అవుతుంది? 2 నెలలు అవుతుంది సార్. 2 నెలలు అవుతుంది. అధికారులు అడిగితే అధికారులకు మీటింగ్ కూడా పోయినాం సార్. నిన్న ఏం చెప్పిరో ఏమో, నేను పోలే కానీ అందరు పోయిర్రు. ధర్నాకు పోయినాం. అయితే లారీలు పంపుతా ఉంటారు, పంపుతలేరు. గతంలో ఇట్లా ఉండనమ్మా, మంచిగా ఉండనా? అప్పుడు మంచిగా ఉండే సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు కొనానని చెప్పిండు. ఒకసారి మేము పెట్టలే, ఇక కొంటామంటే మంచిగా పెట్టిండు. ఈ ఎక్కడికి వెళ్ళి వచ్చిండో చేతో అయినా చేయితలుగా పడిపోను. అక్కడి నుంచి మాకు కాట కూడా అయితలేదు, మాకు పోతనే లేదు. ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఒక్కొక్క ఎకరమే సార్. అలా ఎకరానికి పిల్లలకు చదాలి, మేము బతకాలి. ఆ ఎకరం అట్టే పోతుంది, అది కూడా మొలకి వెళ్ళిపోతుంది. ఆ పరిస్థితి ఎవరికి ఏం చేద్దాం సార్? మళ్ళీ తిరగాలి, మళ్ళీ కూలలో పెట్టి మళ్ళీ తిప్పాలి, మళ్ళీ ఎండ పెట్టాలి. అదేముంది సార్, మాకు 30-40 వేలు వస్తున్నాయి ఎకరానికి. పెట్టుబడి అంత గుణం వస్తుంది సార్. మీ పేరేం పేరండి? నా పేరు లాలు. ఎన్ని రోజుల నుంచి ఆగినాయి ఇవన్నీ కూడా? దాదాపుగా నెల 15 రోజులు అయిందండి. ఫస్ట్ లో వచ్చినాయి 2 లారీలు వచ్చినాయి. లారీలు రాగానే మళ్ళీ తర్వాత ఇది చేసిరు. మిల్లులు ఏమంటారు, మాకు టార్గెట్ అయిపోయింది, స్టాక్ అయిపోయింది, బయట ఎక్కడైనా పంపించుకోండి ఇదని చెప్పేస్తారు ఓనర్లు, మిల్లు ఓనర్లు. మా మిల్లుకు రావద్దు ఇదని చెప్పేస్తారు. వేరే మిల్లుకు పంపిస్తేమో మిరాలు కూడా పంపించినాం, వారం 10 రోజులు ఆగుతున్నాయి అక్కడ. మాకు వేరే డిస్టిక్ ఓట్లు మాకు వద్దు, మీరు రావద్దు, ఎందుకు వస్తారు, ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ ఎట్లా పంపిస్తారు అని సెంట్రల్లోకి ఫోన్ చేసి తిడుతురు. ఫోన్ చేసి తిడితే మేము ఎక్కడ పంపించాలి, మాకు అలౌట్ ఇచ్చినట్టు మేము అక్కడికే పంపిస్తాం కానీ వాళ్ళకి చెప్తేమో మీ ఓట్లు వేరు ఉన్నాయి, మా ఓట్లు వేరు ఉన్నాయని అంటారు. ఇక మళ్ళీ నల్గొండకు వచ్చినాయి. నల్గొండకు వస్తే ఆడ 3-4 రోజులు ఆగుతున్నాయి. లారీలో ఏమంటారు, మాకు టైర్లు హెయిర్ వచ్చి పలుకుతున్నాయి, మేము రాము ఇదని లారీ డ్రైవర్లు. ఇప్పుడు ఇంత ఇబ్బంది ఇక్కడ ఉందండి. రేవంత్ రెడ్డి ఏమో ఎక్కడ ఇబ్బంది లేదండి, ధాన్యం కొనుగోలు కూడా చాలా బాగా చేస్తూనే ఉంటారు. ఏం చెప్తారు కేసీఆర్? రైతు ముచ్చట ఏ పార్టీ అవసరం లేదు సార్ మాకు. ఆగండి, ఏ పార్టీ మాకు అవసరం లేదు. మాకు రైతుకు న్యాయం చేస్తే చేయండి, లేకుంటే ఈ ఐకేప్ సెంటర్లు ఏరియానే పోదు, ఏడైనా ప్రైవేట్ ఏనో అమ్ముకుంటాం, లేకుంటే ఏడైనా సస్తాం. కానీ ఈ ఐకేప్ సెంటర్ పెట్టండి, మంచితనంగా తీసుకొని మిల్లులకు బెదిరించి, లేకుంటే లైసెన్స్ అందరికి క్యాన్సిల్ చేసేసి ప్రైవేట్ వాళ్ళకైనా అమ్ముకుంటామే. నీ పేరు? నరసింహ సార్. 3 ఎకరాలు సార్. 2 నెలలు అయింది సార్. 2 నెలలు కమ్ముడు పోవట్లేదండి. ఎందుకో మరి లారీ పంపిస్తలేరు, కొంటలేరు. ఇక చూడరా సార్, ఎకరానికి 40,000, 30,000 దాకా 40,000 అవుతున్నాయి.
ఏమంటారు వస్తున్నాం అంటారు అని వాళ్ళు వచ్చుడు లేదు కొను లేదు ఆ లారీలు వస్తలేవు. పోయినసారికి అట్లనే ఉన్నాయి, మంచిగానే పోయినాయి. ఈసారి అయిపోయినాయి. మీరు కలెక్టర్ దగ్గర వేరు ధర్నా చేసిరు, ఏమన్నారు? పంపలేదు కదా సార్. నిన్న 2 లారీలు పంపించారు, ఒకటే లారీ వచ్చింది తీసుకొని పోయింది, ఇక మళ్ళీ ఆగిపోయినాయి. గ్రామం సంబంధించినటువంటి కొద్దిమంది రైతులు కూడా మనతో ఉన్నారు. ఏం పేరు? నీ పేరు? ఏం పేరు? నా పేరు గణేష్ అండి. ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నారండి? వర్షాలు కూడా వస్తా ఉన్నాయి, ఈ మొలకలన్నీ కూడా మనకు కనపడతా ఉన్నాయి. ఎంత నష్టం అవుతుంది మీకు? నేను కోసి నెల 20 రోజులు అవుతుంది సార్ నా వరి పంట కోసి. మా తల్లి ఇక్కడనే ఉంటుంది. ఆమె చాలా ఇబ్బంది పడుతుంది, చాలా అంటే చాలా. ఎందుకంటే వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇక్కడ వచ్చి ఆరబెట్టడం, మళ్ళీ దగ్గర గుంజడము, ఆమెతో కాకుండా ఒక 3-4 పెట్టి చేపించడము, అదే అధికంగా పెట్టుబడి రూపంలో కాకుండా ఇది అధికంగా అయిపోతుంది. మా కూలీలకు రోజు వేజెస్ ఇవ్వడము. కలెక్టరేట్ పోయినామండి మేము. మా సుధాకర్ మాజీ సర్పంచ్ వాళ్ళ కొడుకు ఆధ్వర్యంలో, మా తండ రైతుల ఆధ్వర్యంలో చాలా ధర్నాలు చేసినామండి. ధర్నాలు చేస్తే ఇక్కడ వస్తుందని చెప్పారు. అప్పటి నుంచి మళ్ళీ 2 రోజులు గడిచింది, ఇప్పుడు దాకా ఎవరు ప్రతిగా స్పందించట్లేదు. ఇప్పుడు 2 వచ్చారండి, వాళ్ళు వచ్చారు ఏమో నామమాత్రంగా చేసుకొని వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళకి ఫోన్ చేయండి, వీళ్ళకి ఫోన్ చేయండి, వేరే నెంబర్ నుంచి చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయారండి. కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు చేస్తే ఇప్పుడు ఒక లారీ వచ్చింది, ఒక 10 మంది నుంచి మొబైల్ నెంబర్ నుంచి వేరే నెంబర్, కాంటాక్ట్ నెంబర్ నుంచి మార్చి చేయకుండా ఇప్పుడు ఒక లారీ వచ్చిందండి. అది కూడా సగం 300 బస్తాల లారీ వచ్చిందండి. ఇక్కడ ఆల్రెడీ ధాన్యం మనకు వచ్చేసి 4000 బస్తాలు 3000 బస్తాలు ఆల్రెడీ ఉన్నదండి. ఆ రైతులు కూడా ఇప్పుడు అది కింటా మొత్తం అయిపోయిన సంతోషం కూడా లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితం అయిపోతుంది రైతులది. నైరుతి ఋతుపవనాలు వచ్చాయండి, వర్షాలు వస్తా ఉన్నాయి, ఇవన్నీ కూడా తడిస్తే మొలకలు అయితే వాటిని కొంటారా? మళ్ళీ మీరే నష్టపోవాలా? ఎవరు సార్? మళ్ళీ కొన్నారు సార్. మళ్ళీ అందులో మళ్ళీ కటింగ్ అంటారు. మళ్ళీ ధాన్యం ఇంత క్వింటాలకి ఇంత కటింగ్ అని చెప్తారు. మళ్ళీ వీళ్ళు వచ్చేసి బస్తాకు 2 రూపాయలు ఇవ్వాలి, 5 రూపాయలు ఇవ్వాలి. లారీ వాళ్ళు ఇంత అడుగుతున్నారు, వాళ్ళు ఇంత అడుగుతున్నారు. మళ్ళీ అదే రైతులకు నష్టం అవుతుందండి. ఒక కింటకు మళ్ళీ అవి కాదు అనుకున్నా ఒక కింటకు ఒక 50 రూపాయల నుంచి 60 రూపాయలు అవుతుందండి. మళ్ళీ అవి ఎక్స్ట్రా వేజెస్ రైతులు భరించుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారండి. మా గ్రామ పంచాయతీ తరఫున మేము తీసుకుపోయినామండి. ఆల్రెడీ స్పందించలేదండి, ఏం చెప్పట్లేదు వాళ్ళు క్లారిటీగా. ఇప్పుడు వచ్చేది వానాకాలం సీజన్ అండి, మళ్ళీ మీరు పంటలు వేసుకోవాలి, మళ్ళీ పెట్టుబడి కావాలి. ఈ వడ్లు అమ్ముడుపోతున్నాయి కదా పెట్టుబడి, మరి వడ్లు అమ్ముడుపోతే పెట్టుబడికి ఎట్లా ఇబ్బంది పడతారు? ఇప్పటికే అప్పులు తెచ్చి పెట్టామండి ఆల్రెడీ. ఇప్పుడు ఎవరు నమ్ముతారండి మాకు? ఆల్రెడీ అప్పులు తెరుస్తున్నాయి కదా. ఇప్పుడు వడ్డీలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు 2 నెలల వడ్డీలు ఇప్పుడు మేము తెచ్చిన ఒక 50,000కు వడ్డీలు ఇప్పుడు కట్టాలి. చాలా ఘోరంగా అయిపోతుంది మాకు వడ్డీలు. దీనికి పైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. రేవంత్ రెడ్డి చెప్తుండండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని సజావుగా కొంటున్నాం చెప్తున్నారు. మీరేమి ఇక్కడ ఇంత ఇబ్బంది ఉందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? సార్ ఇవి ఒక దగ్గర కూర్చొని చెప్తే కాదండి. అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది అనేసి వాళ్ళు చెప్తారండి. 100 మాటలు చెప్తారండి. ఏం లేదు సార్ ఇక్కడ వచ్చేస్తున్నాయి, అంత క్లారిటీగా ఉంది, ఆ రాజకీయ నాయకులు చెప్తారు, ఈ రాజకీయ నాయకులు చెప్తారు అని చెప్తారండి. కాకపోతే మీరు క్షేత్రస్థాయిలో చూడండి ఎన్ని కళ్ళలలో ఎన్ని రాసులు ఉన్నాయి. ఇక్కడ కాకుండా అక్కడ గిట్ట ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించండి, చూపించండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి అండి. మీ పేరు? ఏం పేరు? నా పేరు మోహన్. నాకు 2 ఎకరాలు. వడ్లు ఆరబోసి తూర్పాలు బట్టి కుప్ప పెట్టినారు సార్. 1 నెల రోజులు అవుతుంది నా వడ్లు తెచ్చి. నెల ఆరబెట్టి తూర్పాలు పట్టిన తర్వాత 1 నెల అవుతుంది. ఇప్పటిదాకా కావట్లేదు సార్. అది ఒక లారీ పోతే భువనగిరి కాకుండా మిర్యాలు కూడా పంపిస్తారు. మిర్యాలు కూడా ఒక లారీ పోతే 8 రోజులు ఆగుతాను సార్. 8 రోజులు ఆగితే ఆ లారీలో మళ్ళీ రావడానికి మా టైర్లు పోతున్నాయి. హెయిర్ తీసుకొని మేము మీ ఊరికి రాము, మీ ఒడ్లు మాకొద్దు అనే ఆలోచనతో లారీలు కూడా రావట్లేదు సార్. ఒడ్ల పరిస్థితి ఏమి సార్? ఈ సంవత్సరం కాకపోతే ఈ 6 నెలల పంట ఖరాబ్ చేసుకుని నెక్స్ట్ 6 నెలలకైనా అమ్ముకుంటాం. మరి ఏం చేస్తాం సార్? కొనట్లేదుగా గవర్నమెంట్. అంటే కొంతమంది ఐకేపీ కేంద్రం పెట్టిరండి. ఇప్పుడు మనం ఉన్నది కూడా గవర్నమెంట్ కేంద్రం ఇది. మరి గవర్నమెంట్ నమ్ముకొని మీరు ఒడ్లు పోసారు, కొనపోతే ఏంది పరిస్థితి? పరిస్థితి ఏంటి సార్? రైతులమే ఆగం కావాలి, రైతులే మేమేమే ఆగం కావాలి. ఏ అధికారులు వచ్చి మాకు ఆదుకున్నట్టునే ఉండడు. రైతులే ఆగం. మా ఒడ్లు ఖరాబ్ అయితే మేమే ఆగం చేసుకోవాలి. అది మేమే నష్టపోతాం సార్. ఎవరు కొన్నారు? అవి కింటాకు 2 కిలోలు కట్ చేస్తారు సార్. ఒక క్వింటల్ కొంటే ఒక కింటాకు 2 కిలోలు 3 కిలోలు కటింగ్ అవుతుంది. ఏ గ్రేడ్ అని కొంటారు, బి గ్రేడ్ అని వేస్తారు, తక్కువ రేట్ ఇస్తారు. అది కూడా ఎప్పుడు కొంటారో కూడా క్లారిటీ లేదు. ఈ ప్రభుత్వం ఎట్లుందండి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల తరఫున ఎట్లా వ్యవహరిస్తా ఉంది? రైతులు బాగున్నారా? రైతులు ఎన్ని ఇబ్బంది పడుతా ఉన్నారు? ఏం పట్టించుకోవట్లేదా? పట్టించుకున్నారు కాదు సార్. మా ఒడ్లు కాంటాక్ట్ ఏ పార్టీతో నాకు సంబంధం లేదు సార్. ఉన్న విషయం ఫ్యాక్ట్గా చెప్తాను. మా రైతులకు ఆదుకోవాలి. ఆ పార్టీ నచ్చింది, నచ్చుతుంది నాకు. అవును సార్, కాంగ్రెస్ లో వస్తా రావాలి, రైతులకు ఆదుకోవాలి, మా ఒడ్లను కాంటాక్ట్ చేసుకోవాలి.
మా డబ్బులు మాకు ఇవ్వాలి సార్. ఇప్పుడు దాకా ఏ పార్టీ అయినా ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు, ఏ పార్టీ అయినా వచ్చి ఎవరు రాలేదు సార్. ఇక్కడ ఎమ్మెల్యే ఏం రాలేదు సార్. ఇక్కడికి మాకు ఏ ఎమ్మెల్యే వచ్చినా రాకుండా ఫోన్ ద్వారా అధికారులు వచ్చినా మా ఓట్లు కొనుక్కొని తీసుకోవాలని మా ఆలోచన అభిప్రాయం. ఒక రైతు ఉన్నారు. ఏం పేరు? మీ పేరు? రామచంద్ర సార్. ఎప్పుడైనా చూసినావా ఇట్లాంటి పరిస్థితి? ఇప్పుడు చూడలేదు సారు. ఇప్పుడు కోసిన 2 నెలలు అవుతుంది. నేను తిప్పుతున్నాం, ఎండ పోస్తున్నాం, మళ్ళా తూర్పాల పట్టినాం. అక్కడ మిషన్ వాడు కొట్లాడుతుండు, ఇక్కడ ట్రాక్టర్ వాడు కొట్లాడుతుండు. డబ్బులు ఇచ్చిరా? డబ్బులు కావాలి, మా డబ్బులు కావాలంటే ఒడ్లు పోతలేవు. మాకు వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు. ఈ పరిస్థితి మాది అవుతుంది. ఇక్కడ తీసా, అక్కడ ఎండపోయా, ఇక్కడ మళ్ళీ తీయా, మళ్ళీ అటు పోయా. ఇదే పరిస్థితి అవుతుంది మాకు. ఈ ఒడ్లతోటి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ట్రాక్టర్ వస్తారు, మిషన్ వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. ఇవ్వాలి కదా. ఇవాళ మేము డీజిల్ పోయలేదా, మేము ఏమి చేయాలి, మేము ఎట్లా చేయాలి అని మాకు మళ్ళీ దున్కాలు వస్తున్నాయి. మేము ఎట్లా చేయాలి, వాళ్ళ మీద పడుతుంది సార్. ఈ ఒడ్లు ఈయనే ఉన్నాయి, పోతలేవు. వర్షం వస్తుందండి, నైరుతి ఋతుపవనం. ఎట్లా ఏం చేయాలి? ఆ వచ్చిన మొలకలు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఈ రేటు తక్కువ, దీనికి 4 కిలోలు కటింగు, దీనికి 3 కిలోలు కటింగు, మళ్ళా లారీలకు 50 రూపాయలు ఛార్జింగ్ ఎక్కువ. అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు సారు. ఇటు పరిస్థితి ఉంది, మాది పరిస్థితి ఆగా ఉంది. మీరు కలెక్టర్ దగ్గర కూడా పోయారండి, ధర్నా చేసిరు, కలెక్టర్ కాళ్ళ మీద కూడా పడ్డారు. మరి ఏమి కొనుగోలు చేయలేదా? చేయలేదు, కొనుగోలు చేయలేదు. వస్తాం, అది ఇస్తాం, లారీలు పంపిస్తాం, మేము వస్తాం, కొంటామని ఏ లారీలు లేదు. ఇగో నిన్న 300 బస్తాలు తీసుకుపోయారు. ఇవాళ వచ్చి ఆ లారీ నింపుతుంది, అదే అన్ని తీసుకుపోతాం. గత ప్రభుత్వం ఎట్లుండండి? ఈ ఐకేపీ కేంద్రం పెట్టి ఎన్నేళ్ళైంది? అప్పుడు ఎట్లుండి? అప్పుడు జర మంచిగానే పోయినాయి ఒడ్లు, ఎప్పటికప్పుడు మంచి సీరియల్ ఏమడి మంచిగానే పోయినాయి. ఇప్పుడు ఈ పంట నుంచే మాకు 2 నెలలు వస్తుంది, బాగా పెడుతున్నారు. 2 నెలలు. అమ్మ ఎట్లుంది? మా ధాన్యాలు పోవాలి సార్. మా ధాన్యాలు పోతే చాలు. మా ధాన్యాలు కళ్ళంలో ఒక్క గింజ ఉండదు. క్వింటల్కి 3 కిలోలు 4 కిలోలు కట్టుకోండి, కొంటాం. లేకుండా మీరు రైతులు ఎక్కడన్నా ఎల్లురి, ఒడ్లు వేయకురి, ధాన్యాలు పోయకురి, ఏదన్నా పంట చేసుకోరి, కూలనాలు చేసుకోరని అట్లా చెప్పినా మేము పెట్టలేము సార్. కానీ మరీ ఘోరంగా ఈ సంవత్సరమే ఇప్పుడు పంటకే ఇట్లా ఘోరం అయితే మళ్ళీ వచ్చే పంట దక్క 500 బోనస్ కూడా ఇస్తా అన్నారమ్మా, అది కూడా లేదు. ఏం లేదు సార్ మాకు బోనస్. మా ధాన్యాలు పోతే చాలు. మా బోనస్లకి ఏం అవసరం, మాది ధాన్యాలు పోతే చాలు. మా ధాన్యాలు సేల్ అయితే చాలు. బోనస్ ఏం లేదు. బోనస్ రాలే, ఏం రాలే, ఏమొస్తాయి సార్? ఏదైనా అవసరం ఉన్నప్పుడు మా సార్ మారమ్మా నమస్తే సారు నమస్తే అంటావు. అవసరంలో నీవరో నేలెవరో. ఎవరైనా కష్టం చేస్తేనే కడుపు నిండేది, కష్టం చేయండి కడుపు నిండా సారు. అది బాధ మాది. మా పరిస్థితి ఇది, బిదల పరిస్థితి అట్లా. బాధగా ఉంటే సారు మీరు వీడియోలు ఉండేగా ఆడికెళ్ళి మేము నడిపిస్తాం సార్. మా ఏంట నువ్వురా నాకపోదాం, ఇదే వీడియో తోటి తీద్దాం. అన్నదాతల అగచాట్లు మనం చూస్తా ఉన్నాం, అన్నదాతల ఆవేదన మనం చూస్తా ఉన్నాం. క్షేత్రస్థాయిలో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 6 కాలం కష్టించి పండించినటువంటి పంట తమ కళ్ళ ముందే నీటిలో కొట్టుకుపోతుండటంతో వాళ్ళ గుండెలన్నీ కూడా అవిసిపోతా ఉన్నాయి. వాళ్ళు రోధిస్తూ ఉన్నారు, ఆవేదన చెందుతా ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలి, ఐకేపీ కేంద్రం ఉన్నటువంటి ధాన్యాన్నంతా కూడా కొనుగోలు చేయాలి. రేపు వానాకాలం సీజన్ కూడా వస్తూ ఉంది, తమ పంటలకు పెట్టుబడి కూడా కావాలి. ఈ ఒడ్లు అమ్ముడుపోతేనే తమకు పెట్టుబడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా కొనుగోలు చేసి తమకు డబ్బులు ఇవ్వాలని కూడా భువనగిరి మండలం సంబంధించినటువంటి అన్నదాతలందరూ కూడా తమ గోడును వెలిపిస్తా ఉన్నారు. ఓటు